h2h charitable trust వారికి మరియు స్థానిక సర్పంచ్ పర్స లక్ష్మీ రూపావతి గారికి, ఆదివాసీ ఐక్య వేదిక కన్వీనర్ షోలాం అశోక్ గారికి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం సిద్ధల హుసేన్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ, ఈ వార్డు సభ్యుడు పండా ముఖేష్ గారికి మరియు లాయర్ ధన్సర్ మూర్తి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశాన్ని రవినాయక్ గారు ప్రారంభించవలసిందిగా. ఈరోజు h2h చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిస్టిక్లో ఈరోజు పినపాక మండల్ పరిధిలోని మద్దెలగూడెం ఆదివాసీ కుటుంబాల మధ్య ఈరోజు ఈ యొక్క దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో గత వారం కిందటే ఒక 2 విలేజెస్లో దాదాపు 60 కుటుంబాలకి ఈ దుప్పట్లు పంచే కార్యక్రమం చేశాము. అదే ఉద్దేశంతో ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయని మన శ్రీనివాస్ గారు చెప్పడంతో మళ్ళీ దాతల యొక్క సహకారంతో ఈరోజు దాదాపు 3 గ్రామాలలో 90 కుటుంబాలకి ఈరోజు ఈ h2h చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన దాత అమృత గారు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అమృత గారు ఈరోజు హెల్ప్ చేయడం జరిగింది. సో అమృత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఈ దుప్పట్లు అందజేయాలని ఆమె చెప్పడం జరిగింది. సో అదే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఆదివాసీ కుటుంబాలకి అమృత మేడం తరపున ఈరోజు దుప్పట్లు పంచే కార్యక్రమం చేస్తున్నాము. సో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆదివాసీ కుటుంబ తరపున అమృత మేడం గారు సో అనేక విధంగా ఈ ట్రస్ట్కి చాలా విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో రానున్న రోజులు కూడా మేము చేసే సేవా కార్యక్రమాలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరుకుంటూ ఈ యొక్క ఆదివాసీ కుటుంబాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తెలంగాణ జన్కో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శులు సిద్ధల హుసేన్ గారికి, ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షులు తోలెం శ్రీనివాస్ గారికి, కన్వీనర్ అశోక్ గారికి, లీగల్ అడ్వైజర్ నరసింహమూర్తి గారికి, విద్యార్థి నాయకులు పవన్ గారికి, సర్పంచ్ లక్ష్మీ రూపా గారికి, వార్డు మెంబర్ ముఖేష్ గారికి అందరూ పాల్గొని ఈ యొక్క విజయవంతం చేసినందుకు మరొకసారి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో మారుమూల ప్రాంతమైనటువంటి సింగిరెడ్డిపల్లి పంచాయతీ మద్దులగూడెంలో ఉన్నటువంటి మన వలస ఆదివాసీ గ్రామాలకు h2h స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారు మనకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అమృత ఏడీ గారు టీఎస్ ట్రాన్స్కో హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆ మేడం గారు, మేడం మా గ్రామాల్లో మా పరిస్థితులు ఇట్లా ఉంటాయి, మా ఆదివాసీల బతుకులు ఇట్లా ఉంటాయి, వాళ్ళు ఎక్కడనో అడవిని నమ్ముకొని బతికే వాళ్ళు ఈ చలికాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రవినాయక్ గారు చెప్పడంతో అమృత ఏడీ గారు మనకి దుప్పట్లు ముప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం మన గ్రామ సర్పంచ్ అయినటువంటి లక్ష్మీ రూపవతి గారి ఆధ్వర్యంలో జరగడం, అదేవిధంగా మన జేఏసీ ఆదివాసీ జేఏసీ ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని గత 2 వారాల నుండి అటు రవినాయక్ గారు కానీ ఏ స్వచ్ఛంద సంస్థ వచ్చినా సరే మన ఆదివాసీ గ్రామాలకే తీసుకెళ్ళి మన ఆదివాసీలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ చేస్తూ ఎంతో కొంత మన కుటుంబాలకు మన వాళ్లకు తోడ్పాటును అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ h2h అనే సంస్థ మన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాదు, అటు తెలంగాణలో అటు ఆంధ్రాలో ఉన్నటువంటి 20 జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీ గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంస్థ ద్వారా గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున మన ఆదివాసీ పినపాక మండల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం గొప్ప అదృష్టంగా భావిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఇదే మండలంలో మన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో h2h సంస్థ వారు నిర్వహించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన జేఏసీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈ సంస్థ ద్వారాగా మనం కూడా ఎన్నో తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనిలో కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే దాంట్లో కూడా ముఖ్యమైన అంశాలు ఉంటున్నాయి అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి
వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు సేకరించి మన కుటుంబాలు కూడా బాగుండాలి, మనకు తెలుసుకునేట్టు బాగుండాలి, మన వంతు మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారి తరఫున కూడా మన గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదుగా జరగడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే 9 ఇలాంటి కార్యక్రమాలు లేవు. గతంలో సర్పంచ్లు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు, కానీ ఇలాంటివి ఉన్నాయా లేవు. కానీ మా ఆధ్వర్యంలో ఇలాంటివి జరగడం అనేది మాకు చాలా అదృష్టం అనేది మేము భావిస్తున్నాము. ఎందుకంటే మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా వీళ్ళకి ఏదైనా అవసరం పడితే అంటే వీళ్ళకి మరి సంస్థ ద్వారా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అంటే మీకే ఏదైనా వాళ్ళకైనా చదువుకునే వాళ్ళని అవసరం పడితే మీన్స్లో పంపించడానికి వెనకాడకుండా మంచి కార్యక్రమం కాబట్టి పంపించాలి. తప్పనిసరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.